ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ అవకాశం గురించి పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఏకంగా 3058. అవును, అక్షరాల 3000కు పైగా ఖాళీలు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే మన ఆర్ఆర్బీ ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి అవకాశం కదా. సరే, ఈ భారీ రిక్రూట్మెంట్ గురించి, అసలు నోటిఫికేషన్లో ఏముందో ప్రతి విషయాన్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల కోసం అన్నమాట. అంటే సింపుల్గా ఇంటర్మీడియట్, అదేనండి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే టాపిక్కి వద్దాం. అసలు ఏ జాబ్స్ ఉన్నాయి, మరి జీతం ఎంత ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా? చూడండి, ఈ నోటిఫికేషన్లో మొత్తం 4 రకాల పోస్టులు ఉన్నాయి. అందులోనూ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు. దీనికి స్టార్టింగ్ శాలరీ నెలకు 21,700 రూపాయలు. ఇక మిగతా 3 పోస్టులు అంటే అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, వీటికి ప్రారంభ జీతం 19,900 రూపాయలుగా ఉంది. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, మొత్తం వేకెన్సీస్లో సింహభాగం అంటే ఏకంగా 2,424 పోస్టులు ఒక్క కమర్షియల్ క్లర్క్ పోస్ట్కే ఉన్నాయి. సో అప్లై చేసేటప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. కొన్ని పోస్టులకు కేవలం చదువుంటే సరిపోదు, ఇంకొన్ని స్కిల్స్ కూడా కావాలి. మరి అసలు ఎవరు అప్లై చేయొచ్చు, అర్హతలేంటి, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం పదండి. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. ఎందుకంటే అప్లై చేసే ముందు అసలు మనకు అర్హత ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి కదా. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకి కూడా కనీసం 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఏదైనా కోర్సు పాస్ అయి ఉండాలి. ఇక్కడ మార్కుల విషయంలో ఒక కండిషన్ ఉంది. అదేంటంటే 12వ తరగతిలో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల వాళ్లకు, అలాగే ఇంటర్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకు ఈ 50% రూల్ వర్తించదు. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. మనం ముందే అనుకున్నాం కదా, కొన్ని పోస్టులకి స్పెషల్ స్కిల్ కావాలని. అవేంటంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇంకా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 2 పోస్టులకు అప్లై చేసేవాళ్లకి కంప్యూటర్ పైన ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ స్కిల్ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనవరి 1, 2026 ఈ తేదీ నాటికి అప్లై చేసేవాళ్ల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంతంటే జనరల్ కేటగిరీ వాళ్లకు 500 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, వికలాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీలు, ఈబీసీ కేటగిరీల వాళ్లకు మాత్రం ఫీజులో కన్సెషన్ ఇచ్చారు. వాళ్లు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సరే, అర్హతలన్నీ సరిపోయాయి అనుకుందాం. మరి నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. అంటే ఉద్యోగం రావాలంటే ఏ స్టేజెస్ దాటాలి, ఇప్పుడు దాన్ని చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 మెయిన్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ. ఇందులో క్వాలిఫై అయితే స్టేజ్ 2 సీబీటీకి వెళ్తారు. ఆ తర్వాత టైపింగ్ అవసరమైన పోస్టులకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాక ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఇక్కడొక్క విషయం చాలా క్లియర్గా చెప్పారు. సెలెక్షన్ అనేది పక్కాగా మెరిట్ బేసిస్లోనే జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్స్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది, అంతే. ఓకే, అర్హతలు తెలిసాయి, సెలక్షన్ ప్రాసెస్ కూడా అర్థమైంది. మరిప్పుడు అస్సలు విషయానికి వద్దాం. అదేంటంటే అప్లికేషన్ యాక్షన్ ప్లాన్. అంటే ముఖ్యమైన డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, కావాలంటే నోట్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది అక్టోబర్ 28న, క్లోజ్ అయ్యేది నవంబర్ 27న. ఇక ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ నవంబర్ 29. ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 వరకు టైం ఇస్తారు. అప్లై చేయడానికి రెడీ అవుతున్నారా? అయితే ఆగండి, కొన్ని విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఫైనల్ చెక్లిస్ట్ అనుకోండి. ఫస్ట్ పాయింట్,
ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఒకటి కన్నా ఎక్కువ పెడితే అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. జాగ్రత్త. సెకండ్, కేవలం అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ద్వారానే అప్లై చేయాలి. వేరే ఫేక్ సైట్స్ నమ్మద్దు. థర్డ్, ఫైనల్ సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత మార్చడం కష్టం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అప్లై చేసే ముందు మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఏ డౌట్స్ ఉండవు. ఇన్ని వేల అవకాశాలు మన ముందున్నప్పుడు ఈ గోల్డెన్ ఛాన్స్ను అందుకోవడానికి ప్రిపరేషన్లో వేయబోయే మొదటి అడుగేంటి ఆలోచించండి. ఎందుకంటే సరైన మొదటి అడుగుతోనే సక్సెస్ జర్నీ మొదలవుతుంది.